హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే కరీంనగర్లో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి ఈరోజు అయితే పల్లకి ఊరేగింపు అయితే జరుగుతుంది. నేనైతే మీ అందరికీ పల్లకి ఊరేగింపు చూపిద్దామని నేనైతే బ్రహ్మోత్సవాల దగ్గరికి అయితే వచ్చేసిన. మనమైతే ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే ఈ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే సూపర్గా నచ్చినాయి ఫ్రెండ్స్. లోపల ఒక స్టేజ్ వేసిలా, స్టేజ్ దగ్గర దాకానైతే మనం వెళ్ళలేము, ఎందుకంటే చాలా అంటే చాలా ఫుల్ మంది వచ్చేసినారు. ఇక్కడైతే పెద్ద స్క్రీన్ పెట్టి చూసి అక్కడైతే నృత్యము అంటే నాట్యం అయితే జరుగుతుంది. పల్లకి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే దేవుడు అయితే వస్తున్నాడు. మనకైతే చాలా దూరాన్ని ఉన్నాడు, ఎందుకంటే ఫుల్ నేను పోయింది కొంచెం లేట్ అయింది నేను వెళ్ళడం. కాకపోతే చాలామంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళందరినీ దాటేసుకుని అయితే అక్కడ దాకా వెళ్ళలేము. మనమైతే ఇక్కడి నుంచే దేవుని అయితే చూసుకుందాం. పల్లెకి ఊరేగింపు అంటే చాలామంది అయితే వచ్చేళ్ళు. ఇదైతే మొన్న 14th రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. రోజుకొకటైతే జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో. ఈరోజు అయితే పల్లెకి ఊరేగింపు జరుగుతుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఈ అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నాకైతే డెకరేషన్ అరేంజ్మెంట్స్ అయితే అబ్బా అద్దిరిపోయేలా ఉంది. చూడండి, ఆ పల్లకిని చూస్తుంటేనే అంగరంగ వైభవంగా అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. నాకైతే అసలు యాక్చువల్గా అలాంటి మాటలు నాకైతే ఎక్కువ రావు, వస్తే మాత్రం అద్దిరిపోయేలా చెప్తాను కావచ్చు. సూపర్గా ఉంది. చూసి ఎంతమంది ఉన్నారో ఫుల్ మంది వచ్చేసిళ్ళు ఈ పల్లకి ఊరేగింపులో పాల్గొనడానికైతే. ఇంకా అంత దూరం అంటే దగ్గర దాకా మనం వెళ్ళలేమని ఇట్లాంటి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి కూడా మనకైతే చూపిస్తున్నారు. సర్కిల్స్ అన్నిట్లలో ఇట్లా పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే పెట్టేసినారు. నాకైతే అబ్బా అద్దిరిపోయేలా నచ్చింది ఫ్రెండ్స్. మీరైతే ఇంకా మన వీడియోని స్కిప్ చేయకుండా పల్లకి ఊరేగింపునైతే చూసాను ఫ్రెండ్స్. తీసింది కొంచెమే అయినా చాలా బాగుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూసాను ఫ్రెండ్స్. ఎదుర్కొన్న ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఇంకొక సేపట్లో గోమాత పూజ కోసం ఇక్కడికే వేదిక వద్దకు రాబోతూ ఉన్నారు. అనంతరం వాగ్దేవి కుల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వారి చేసే మరొక నృత్య ప్రదర్శన, కోలాట నృత్యాలతోని భజన కీర్తనలతోని అత్యంత వైభవపేతంగా తిరుమల మానవీయులను తలపిస్తున్నటువంటి వైరం మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఎంత రంజంగా ఉంది ఆ సుందరమైనటువంటి దృశ్యం. ఆ కోలాటం చప్పట్లతో పాటు మన చేతులు కూడా మూవ్ చేసే బాగుంటుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఎప్పటికైతే బాయ్.